నికాస్ అయినటువంటి దేశభక్తుడు, ధర్మం కోసం నిలబడే వ్యక్తి. ఎలా ఉండాలి రాజకీయంలో యువత పాత్ర అంటే ఏం చెప్తారు? పార్టీల జెండాలు మోసే జీతగాళ్ళ తయారవుతున్నారు యువత. అంటే వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీ పొట్రాలకు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమని స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చగలుగుతా అని చెప్తాడు. రాజకీయాలు ఎదగాలంటే అయితే డబ్బన్నా ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. ఒక నరేంద్ర మోడీ గాని, ఒక అటల్ బిహారీ వాజ్పేయి గాని, అబ్దుల్ కలాం గాని, ఇలాంటి నాయకులు నిజంగా నాయకులే ప్రజలను విడగొడుతున్నటువంటి సిచ్యువేషన్. దేశం నాకేమిచ్చిందని దూషించుట నేరం, దేశానికి ఏమిస్తే తీరును 2 శేషం, బతికిచ్చిందెవరు మెతికిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, కవిత కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి మేము నిలబెడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. సో నిజంగా వీళ్ళు ఆ స్థాయిలో ముందుకు అడుగులు వేస్తున్నారా, లేదంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా? బీసీ బిడ్డగా చెప్తున్నా, ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే, అంబేద్కర్ హక్కులు కల్పించకపోతే నేను ఈరోజు పోటీ చేసేవాని కాదన్నా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. అయితే మీరు రాజకీయంగా కూడా ఎదగడానికి చాలా అవస్థలు పడ్డారని తెలిసింది. అంటే దాని గురించి మనకు కొంచెం చెప్తారు? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 పార్టీలలో అసలు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల వైపునే ఉన్నటువంటి పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు మీ మాట? బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండని అనిపిస్తుంది. గ్రామీణ స్థాయిలో బీజేపీ వెళ్ళాలంటే అసలు ఏం చేయాలి? నా గ్రామీణ స్థాయిలో బీజేపీ వెళ్ళాలంటే అక్కడ ఉన్న నాయకులు హిమాలయం సమారాప్తిం యావతిందు సరోవరం తమ దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశిక్షణం అంటారన్న. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక వర్గాన్ని బెదిరించడానికే ఇలాంటి కవాతులు చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఒక గ్రూప్ ను తయారు చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శ. అది మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పదవులు లేకున్నా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసినని చెప్పి తర్వాత నాకు ఎక్కడ బాధ అనిపించలేదు, కానీ నేను ఒక ఆదర్శంతో ఒక మంచి చేయాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తే ఆ మహనీయుల ఫొటోస్ చింపడం అట్లాంటి చర్యలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో నికాస్ అయినటువంటి దేశభక్తుడు, ధర్మం కోసం నిలబడే వ్యక్తి, ప్రజాసేవ చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శ్రీకాంత్ మొగిళ్ళ మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఒక్క మాటలో మీ గురించి మా ఆర్ తెలుగు ప్రేక్షకుల కోసం మీ నేపథ్యం ఏందో ఒకసారి చెప్తారా? అన్న, నా పేరు శ్రీకాంత్ మొగిళ్ళ. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేసి చిన్నప్పటి నుంచి సేవాభావం, జాతీయ దృక్పథంతో ఆర్ఎస్ఎస్ లో మరియు విద్యార్థి పరిషత్తులో పనిచేయడం జరిగిందన్న. ఇది నా నేపథ్యం. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నాను. అన్న, ప్రస్తుతం అంటే మీరు రాజకీయంగా వెళ్ళడానికి చాలా వరకు అయితే ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్, దాని గురించి మేము తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం యువత రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉంది, అసలు ఎలా ఉండాలి రాజకీయంలో యువత పాత్ర అంటే ఏం చెప్తారు? అన్న, యువత ముఖ్యంగా ఒక్కసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో మొత్తం అంటే యువత అధిక మొత్తంలో ఉంది. అంటే ఒక 15 to 29 ఇయర్స్ ఉన్న యువత భారతదేశంలో 29% ఉంది దాదాపుగా. ఈ 29% ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో 45% యువత అనేది ఉంది. ఈ యువత అనేది ఇప్పుడు నేను గమనించినంత వరకు ఇప్పుడు పార్టీల జెండాలు మోసే జీతగాళ్ళ తయారవుతున్నారు యువత. అంటే వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయే వ్యక్తులుగా యువత అనేది తయారవుతుంది. తాత్కాలికంగా అప్పటి వరకే ముందుకెళ్లాలనే భావన అనేది లేదు. దాంతో పాటు యువత అనేది ఇప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చగలుగుతా అని చెప్తాడు. కానీ ఈ రోజు యువత ఏం చేస్తారంటే, ఈ రోజు మామూలుగా ఇప్పుడు నేను ఒక ఏమంటారు చదువుకోలేని యువత గురించి చెప్పట్లేదు. చదువుకున్న యువత బీటెక్లు చేసి డిగ్రీలు చేసి వివిధ విద్యారంగంలో కనీసం వానికి చదువు అంటే రాయడము చదవడము ఇవి వచ్చి కూడా వాడు కూడా 1000 రూపాయలకు 2000కు అమ్ముడు పోతున్న రోజులు అనేవి మన తెలంగాణలో పర్టికులర్ గా. సో ఈ యువత నిజంగా ఎంతైనా మారాల్సిన అవసరం ఉందన్న ఈ సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో. ఎందుకంటే యువతనే ముందుకు రావాలి. ఎందుకంటే యువత ఎందుకు ముందుకు రావాలంటుందంటే, ఒక
ఒకసారి మన దేశ చరిత్ర చూస్తే 18 సంవత్సరాల కుంతీరామ్ బోస్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి 18 సంవత్సరాలకు ఉరికొమ్మాలెక్కినటువంటి వీరుని కన్నా దేశం మనది. అలాంటి దేశంలో యువత ఇలాంటి పిడుదారులు పడుతుంటే రేపటి ప్రపంచానికి, నేటి భారతానికి మనం ఏ విధమైన సమాధానం ఇస్తున్నాము, ఏ విధంగా మనము ఉంటున్నాం అనే ఒకటి మనము యువత ఈరోజు ఈ వీడియో చూస్తున్న యువత అంతా కూడా తమకు తాము ప్రశ్నేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే రాజకీయాలు ఎదగాలంటే అయితే డబ్బన్నా ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అనే ఉండాలి. అంటే మా తాత ముత్తాత లేకపోతే మా నాన్నను రాజకీయంగా బలంగా ఉంటేనే ఎదుగుతారు తప్పించి సేవాభావం ఉంటే రాజకీయాల్లో ఎదగలేమని ఒక ముద్ర పడిపోయింది. చాలా మంది ఇదే వాదిస్తుంటారు. సో అది ఎంతవరకు వాస్తవం, నిజంగా అట్నే ఉందా రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? అది వాస్తవమేనా? కాకపోతే కులం, కుటుంబం, వారసత్వం ఇవి ప్రభావం చూపించినప్పటికీ వీటిని అధిగమించుకుంటూ వచ్చిన ఒక నరేంద్ర మోడీ గాని, ఒక అటల్ బిహారీ వాజ్పేయి గాని, అబ్దుల్ కలాం గాని ఇలాంటి నాయకులు నిజంగా ఈ రోజు ఈ సమాజము మీరు చెప్తున్నట్లు ఇవన్నీ ఉంటే వారు కూడా వచ్చేవారు కాదేమో. కాకపోతే అట్లాంటి చీకటి రోజులను కూడా చీల్చుకుంటూ ఒక సూర్యుడు ఉదయించినట్టు ఉదయించినారు వాళ్ళు. సో అట్లాంటి భావన ఈరోజు ఏఐ అంటే టెక్నాలజీతో నడుస్తున్న యుగం. ఈ యుగంలో సమాజం మారాలంటే యువత ఈ కుల వివక్షత, బంధుప్రీతి, వారసత్వము ఇట్లాంటివన్నిటిని అధిగమించి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనా. ఎందుకంటే గ్రామీణ క్షేత్రాల్లో ఎట్లంటే వారసత్వ రాజకీయాలు, అన్న పోతే తమ్ముడు, తమ్ముడు పోతే వాళ్ళ కుటుంబమే ఉండాలి, వేరే అట్లా వారసత్వము. తర్వాత కుల వివక్షత కుల వివక్షత. ఈ రోజు మనం 21st సెంచరీలో ఉన్నాం. ఇప్పటి కూడా పలానా వాడు లాస్ట్ కు ఊర్లలో గ్రామాల్లో ఒక కుక్క వస్తే కూడా ఇది పలానా కులానికి చెందిన కుక్క, ఆ కులానికి చెందిన కుక్క, ఆ స్థాయిలో ఉందన్న కులాన్ని అంతరించే స్థాయిలో ఉంది. కాబట్టి ఇవన్నీ వ్యవస్థలో మారాలి. ఆ మార్పుకు యువతని నాంది పలకాలి. ఆ యువత నాంది పలకాలంటే నాలాంటి యువకులు నేను ఒక్కరిని ప్రశ్నిస్తాను, ఒక్కరిని ఉంటే కాదు, నాతో పాటు ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్టు నేను 100 మందిలో నేను ఒక్కరిని, ఇంకా 99 మంది ఉన్నారు. ఆ 99 మంది కూడా కలిసినప్పుడు మార్పు కంపల్సరీ వస్తుంది అన్న యువత. ఇక్కడ రాజకీయంగా ఎదిగిన వాళ్ళ పేర్లు మీరు సెలెక్టెడ్ గా కొంతమంది చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎట్లుందంటే, అంటే మీరు కులం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రాజకీయ నాయకులే జనాలను కులాల వారిగా విడబెట్టి ఇది బీసీ సంఘం, బీసీకి సంబంధించినటువంటి సభ అని చెప్పి, లేకపోతే ఎస్సీలకు సంబంధించిన సభ అని చెప్పి నాయకులే ప్రజలను విడగొడుతున్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి పరిస్థితుల్లో అసలు ప్రజల్లో మార్పు వస్తుందా? ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారంటారా? రావాలన్నా. ఎందుకంటే ఇప్పుడు నీది ఈ కులము అంటే సపోజ్ నాది ఈ కులము, నీది ఈ కులము, ఇంకో కులం, ఇట్లా కులాలు విడిపోతే మరి దేశంలో ఇంకా ఎవరుంటారనా? దేశంలో ఎవరుంటారు? అది నా క్వశ్చన్. ఇప్పుడు నా కులానికి నేను గొప్ప, మీ కులానికి మీరు గొప్ప, ఇంకోతను వస్తాడు నాది నా కులం ఓట్లు ఎక్కువ ఉన్నారా నేనే గొప్ప అంటాడు, ఇంకోటి వస్తాడు నీకన్నా నేనే ఎక్కువ కులం, నాదే ఆధిపత్యం ఉందంటారు. ఇట్లా నీ కులం అనుకుంటూ పోతే దేశం ఏముంటది? దేశం ఎక్కడుంటది? అందుకనే ఒక గేయంలో చెప్తారన్న, ఒక గేయంలో చెప్తారు, దేశం నాకేమిచ్చిందని దూషించుట నేరం, దేశానికి ఏమిస్తే తీరును 2 శేషం, బతికిచ్చిందెవరు మెతికిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరని. అట్లాంటి భావజాలం ఉండాలన్నా. అట్లాంటి భావజాలం ఉన్నప్పుడే నిజంగా మార్పు అనేది వస్తుంది. అట్లాంటి భావజాలం లేకుండా గొర్రెల్లాగా మనం పోయినంత కాలం ఆ మార్పు అనేది రాదనా. కాబట్టి ఆ మార్పు కోసం నేను ఒక అడుగు వేస్తున్నా. దానికి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా ఇట్లాంటి ప్రేక్షకులు కూడా చూసే వాళ్ళు మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా చాలా మంది సపోర్ట్ వాళ్ళకు ఉంటది. అయితే మీరు రాజకీయంగా కూడా ఎదగడానికి చాలా అవస్థలు పడ్డారని తెలిసింది. అంటే దాని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? అన్నా నేను ఈరోజు అంటే ఎవరి పేర్లు తీసుకోను, తీసుకోను. కాకపోతే నేను మార్పు కోసం ప్రయత్నం చేసిన, నన్ను ఎవరు గుర్తించకపోయినా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గుర్తించాడు. ఏ పార్టీ గుర్తించకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరే నువ్వు ముందుకు నడువరా, నీ ఎంబడి నేను ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు నాకు నిజంగా ఒకసారి నాకు రాజ్యాంగం గురించి నేను అంబేద్కర్ గురించి నేను ఒక బీసీ బిడ్డనా అంటే ఎస్సీ ఎస్టీలకి పరిమితం అయ్యాడు అంబేద్కర్ అని చెప్తారు, కానీ నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే, అంబేద్కర్ హక్కులు కల్పించకపోతే నేను ఈ రోజు పోటీ చేసేవాని కదా. అట్లా అదే రాజుల పాలనగా వారసత్వ పార్టీలో ఉంటుండే. ఎందుకంటే నేను కనీసం వీడు ఒక్కడు ఉన్నాడు, వీడు పోటీలో ఉన్నాడనే
తత్వం అన్న ఏర్పడ్డది. ఎందుకంటే అసలు నాకు రాజ్యాంగం లేదు, రాజ్యాంగం అమల్లో లేదు, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నాకు ఆ హక్కు లేదనుకో, నేను పోటీ చేసే వ్యక్తినే కాదు, నేను పలానా వ్యక్తి వాళ్ళ పలానా కిషన్ వాళ్ళ కొడుకు అనే చెప్పే స్థాయి కూడా లేకపోతుండే. ఆ చెప్పే స్థాయిని కల్పించిన నిజంగా భగవంతుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న ఆ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించాడు. కానీ అతను కులం వరకే పరిమితం చేస్తున్నారు, కులం కాదు. అతను భారతదేశానికి అందరికీ కూడా రాజ్యాంగాన్ని ప్రసాదించి మనకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామన్నా కానీ వాక్కు స్వతంత్రత కలిగించిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న. అంబేద్కర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా మంది మీరు అన్నట్టుగానే అంబేద్కర్ అని కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక మాటలో? అలాంటి వాళ్ళకు నేను ఏం చెప్తా అంటే కులం వైజ్ గా చూడొచ్చు అంబేద్కర్ని. అంబేద్కర్ అనేది ఒక మానవతావాది. ఇంకొకటి ఆయన రాజ్యాంగం అనేది ఒక ఎస్సీ ఎస్టీలకే రాయలే, బీసీలకు రాసిండు. అనగారిన వర్గాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అగ్రకులాలకు సంబంధించిన పేదలకు కూడా రాజ్యాంగంలోని వాళ్ళకి హక్కులను కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్న. అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్, 22 పార్ట్లో ఉన్నది. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనకు అనుగుణంగా సవరించుకుంటూ 106 సవరణలు చేసుకుంటూ 470 ఆర్టికల్స్ ను పెట్టుకొని 25 షెడ్యూల్ 25 పార్ట్స్ గా చేసుకొని 12 షెడ్యూల్ గా పెట్టుకొని ఇంకా మనం రాజ్యాంగంలోని హక్కులతోనే జీవిస్తున్నామన్న. ఇంకోటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఈ హక్కులు అంటే ఈ రాజ్యాంగము అమలైనప్పుడు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కాదు, ఇది అట్టడుగు కులాలకు చిన్న వ్యక్తికి వర్గాలకు కూడా దీని ఫలితం అందినప్పుడే ఆ రాజ్యాంగానికి విలువ ఉంటుందని చెప్పాడన్న. కాబట్టి అంబేద్కర్ ఒక కులానికి పరిమితం చేయొద్దని నేను అనుకుంటానన్న. అది నా భావన. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దాని పరంగా మేము వెళ్తున్నాము, రాజకీయంగా ఖచ్చితంగా ముందుకెళ్తామని మీరు చెప్తున్నారు. కాకపోతే నిన్న మొన్న ఒక వీడియో చూసిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎవరైతే రెడ్డిస్ ఉంటారో వాళ్ళకి నేను పిలుపునిస్తున్నా, దాదాపు ఒక రెడ్డి అంటే వాళ్ళ వెనుక 4-5 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి, అధికారం అనేది రెడ్డిల చేతిలో ఉంటేనే దేశం గాని రాష్ట్రం గాని ముందుకోదాయని చెప్పి స్లోగన్ ఇచ్చిండు. సో ఆ ఫుటేజ్ కూడా వీలైతే దీనిలో ప్లే చేస్తాను. సో అలాంటి మాటల గురించి మీరు ఏం చెప్తారు? అంటే అధికారం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండాలి, లేకపోతే రెడ్ల చేతుల్లోనే ఉండాలి అని చెప్పినటువంటి వాక్యాలకు అంటే ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రెడ్డియే ఉండాలా, బహుజనులు ఉండాలా, ఇవి ఎవరు ఉండాలి అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ కమ్యూనిటీని రావాలనుకోవడం తప్పులేదు. కాకపోతే ప్రజలు గమనిస్తుంటారు కాబట్టి ప్రజలే తుది నిర్ణయం అనేది ప్రజల చేతుల్లోనే ఉంటది, ప్రజలే నిర్ణయిస్తారు. ఆ కుల భావన వచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకే వదిలిపెడుతున్నా. మన ఓటు అనే ఆయుధం మనకు అంబేద్కర్ మనకి ఇచ్చాడు. నువ్వు అట్లాంటి భావనతో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ప్రజలే సమాధానం చెప్తారు. దాని విషయంలో నేను కులాన్ని, ఎందుకంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని నేను తిట్టడం కానీ దూషించడం కానీ అది చేయొద్దు. ఎందుకంటే అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, మన లోబడి ఉన్నాం కాబట్టి మనం చేయొద్దు. కాకపోతే ప్రజలు గమనిస్తుంటారు. మరి అట్లాంటి వర్గాలు రావాలంటే మరి ఇప్పుడు బహుజన వర్గాలు, ఇంకా పీడిత వర్గాలు, ఇంకా అధికారం అసలు వార్డు మెంబర్ సర్పంచులు కాని వర్గాలు అవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదన్న. మరి కరెక్ట్ టాపిక్ అన్న. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే అప్పట్లో ఏముండు అంటే కొంతమంది సెలెక్టెడ్ వ్యక్తుల చేతుల్లో అధికారం ఉంటుండే, దాదాపు ఒక్కొక్కరు 2 టర్మ్స్ పాలించినటువంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ తీసుకోవచ్చు, అంతకుముందు చంద్రబాబు కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అధికారం అనేది బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కూడా బీసీ ముఖ్యమంత్రి మేము నిలబెడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. కాకపోతే అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ మధ్య కాలంలో ఈ తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, అవిత కావచ్చు, బీసీలకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, బహుజనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. సో నిజంగా వీళ్ళు ఆ స్థాయిలో ముందుకడుగులు వేస్తున్నారా, లేదంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా? నిజంగా బహుజనులకు అధికారం వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటది? దాని గురించి ఏం చెప్తారు? నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బీసీ కార్డు అనేది వాడుకుంటున్నాయి కానీ ఎంతవరకు వాస్తవంగా నిజంగా బీసీ
బీసీ కులాలకు న్యాయం చేస్తున్నారు అనేది ఒకసారి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఇప్పుడు బీసీలో మొత్తము 112 కులాలు ఉన్నాయి, ఉప కులాలు ఉన్నాయి, ఏబిసిడి అని. తర్వాత ఎంబీసీ కులాలు ఉన్నాయి, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలు ఉన్నాయి. ఈ మొత్తం కులాలలో ఇంకా మీరు బీసీ కార్డుతో ఏం చేస్తున్నారన్న అంటే ఇది చాలా వరకు అంటే బీసీ కార్డుతోని మళ్ళా ఒక 10 కులాలు మాత్రమే పైకి వస్తున్నాయి. అంటే దాంట్లో ఆర్థికంగా సామాజిక పరంగా ఉద్యోగ పరంగా ఇట్లాంటి అన్ని అర్హతలు అనుభవిస్తున్నటువంటి అన్ని కులాలే మళ్ళీ పైకి వస్తున్నాయి. అంటే ఒక 10 కులాలు, ఒక 15 కులాలు మాత్రమే పైకి వస్తున్నాయి. మరి మిగతా మరి అసలు వాడు అంటే ఇంటి నుంచి బయటికి రావడానికనే భయపడుతున్న కులాలు, ఇంకోటి వెట్టి చాకరీ చేస్తున్న కులాలు, ఇవన్నీ ఎన్నడు బయటకు రావాలన్నా, ఒక చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ఈ ఒడ్డెర ఇట్లాంటి కులాలన్నీ ఎన్నడు బయటకు రావాలన్నా, ఎన్నడు బయటకు వస్తే వాళ్ళకు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత అన్ని కులాలు సమన్వయంతోని మనకు సామాజిక సమరసత అనేది ఒకటి రావాలన్న. ఆ వచ్చినప్పుడే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కానీ, కవిత గారు కానీ, బీజేపీ కానీ ఇంకెవరు ఏది చేసినా ఇట్లా అన్ని అట్టడుగు స్థాయిలకు అందినప్పుడు మాత్రమే ఈ 112 కులాలలో అన్ని అంటే న్యాయపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా ఇవన్నీ కూలంకషంగా చర్చించి ఎవరికి అభివృద్ధి ఫలాలు అందుతలేవో వాళ్ళని ఫస్ట్ లిస్ట్ లో పెట్టి ఆ లిస్ట్ ప్రకారం అంటే కింది నుంచి పై వరకు ఇట్లా ఒక ఫార్మేట్కి వెళ్ళినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు అధికారం వస్తుంది, సామాజిక సమరసత అనేది ఏర్పడుతుంది అన్న. కానీ ఇప్పుడు క్యాస్ట్ పరంగా మనకి వెళ్తే ఇది అంటే ఒక ఓడను ముచ్చట్లుగా అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ అని చెప్పారు, ఏబిసిడి వర్గీకరణ చేయాలి. సో కొంచెం మాలోళ్ళు ముందటున్నారు, మాదిగోళ్ళని కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రావాలని ముందన్నారు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ముంగడికి వచ్చింది. తర్వాత బీసీ అంటే ఇలాంటి అంశాలను వాడుకొని పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు ముందుకెళ్తున్నారు వాళ్ళు తప్పించి సో కింది స్థాయిలో ఉన్నటువంటి అసలు వర్గాల వారికి న్యాయం జరగట్లేదు 100%. కానీ అసలు ఏ రూట్ లో పోతే ఇది క్లియర్ కట్ అవుతుంది అని చెప్తారు? అదే అన్న, జనాలలో మార్పు రావాలి. ఇంకొకటి తీన్మార్ మల్లన్నను లేకపోతే బీజేపీ పార్టీ వీళ్ళు కాకుండా వాళ్ళు పోరాడుతున్నారు. కానీ సామాన్యునిగా మన వర్గం ఎంతవరకు వెనుకబడింది, మనము ఏ స్థాయిలో ఉన్నాము, అసలు విద్యాపరంగా ఎంత ఉన్నాము, ఉద్యోగ పరంగా ఎట్లా ఉన్నాము, ఆర్థిక పరంగా ఎంత ఉన్నాము, ఇవన్నీ అవగాహన తెలుసుకొని మనం ప్రశ్నించినప్పుడు మన వాటా కోసం మనం కొట్లాడినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారన్న. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఫామ్ లోకి వచ్చింది. నెక్స్ట్ బీజేపీ ఖచ్చితంగా రావాల్సిందని బీజేపీ వాళ్ళు కష్టపడుతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 పార్టీలలో అసలు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల వైపునే ఉన్నటువంటి పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు మీ మాటలు? నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. కాకపోతే వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనుల దృష్ట్యా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన చూసినాం, 5 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ అంతకుముందు చూసినాం, ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరుగుతుంది కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండని అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఇప్పుడు కేంద్రంలో భారత ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం విభిన్నమైన మార్పులతోని దేశం సమగ్రత అభివృద్ధి కోసం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక భావనతోని ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి అధికారం ఇస్తే, అది కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తే వాళ్ళకి అధికారం వస్తే బాగుంటుంది. మార్పు వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తే బాగుంటది. ఇండైరెక్ట్ గా మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారా? ఎట్లా? వాళ్ళకి అధికారం రాలేదు కాబట్టి ఒకసారి వాళ్ళకి కూడా అధికారం వస్తే మన తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన మార్పులు చూస్తాం అనేది కూడా చూడాల్సిన, అందరికి అవకాశం ఇచ్చాం, బీజేపీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలన్నట్టు నేను భావిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి ప్రజల్లో వాళ్ళు నాటకపోయారు. కానీ బీజేపీ గ్రామీణ స్థాయిలో ఊర్ల వరకు వెళ్ళలేకపోతుంది అనే ఒక విమర్శ ఉంది. అంటే సెలెక్టివ్ గా కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలుగా రాజాసింగ్ అని చెప్పుకోవచ్చు, కరీంనగర్ అంటే బంజేషన్ అని చెప్పుకోవచ్చు, తర్వాత కిషన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. సో కొన్ని సెలెక్టివ్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఉంది, ఊర్ల వరకు వెళ్ళలేకపోతుంది అని చాలా మంది అంటారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? అంటే గ్రామీణ స్థాయిలో బీజేపీ వెళ్ళాలంటే అసలు ఏం చేయాలి? గ్రామీణ స్థాయిలో బీజేపీ వెళ్ళాలంటే అక్కడున్న నాయకులు, అక్కడున్న కింది స్థాయి వ్యక్తులను ఎదగనివ్వాలి. వాడిని ఎదుగుదలను నువ్వు ఆపేసిన రోజులు గ్రామాల్లో నువ్వే ఉంటావు, జిల్లాలో నువ్వే ఉంటావు, రాష్ట్రంలో నువ్వే ఉంటావు. ఇక నీకు గ్రామం లెవెల్లో పార్టీ పెరుగుతుంది. కాబట్టి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి, యువతకు అవకాశం ఇవ్వాలి. యువత అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ కింది స్థాయి నుంచి
ఏమంటారు కింది స్థాయి నుంచి మార్పు వచ్చుకుంటూ పార్టీ బలోపేతమై గ్రామం నుంచి మండలం ఎదుగుతాం, మండలం నుంచి జిల్లా ఎదుగుతాం, జిల్లా నుంచి రాష్ట్రానికి సపోర్టెడ్ ఏర్పడుతుంది. ఒకటే లెవెల్లో ఒకే వ్యక్తి మండలం నుండి జిల్లాలో నుండి రాష్ట్రంలో నుండి అతన్ని పరిపాలించాలంటే అది అధికారానికి సాధ్యం కాదు, అంటే రాజ్యాధికారానికి సాధ్యం కాదు బీజేపీకి. సో అంటే నార్మల్ గా మేము ఒక ముగ్గురు నలుగురు కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురు అంటే విన్నా. సో విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ కార్యకర్తలకు కావచ్చు, పార్టీ తరఫున పనిచేసే వాళ్ళకు చాలా వరకు ఎంతో కొంత ముట్ట చెప్తారు. సో అందుకోసం వాళ్ళు కొంచెం యాక్టివ్ గా పనిచేస్తారు. బీజేపీ అసలు డబ్బులు అనేది ఇవ్వదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఈ మాట విన్నా. అంటే వాళ్ళ ఓన్ డబ్బులు పెట్టుకొని కావచ్చు, లేకపోతే అప్పులు తెచ్చు అట్లా ఇట్లా ముందరికి పోతారు. సో నిజంగా బీజేపీ ఎంతో కొంత సపోర్ట్ చేయాలన్నా చేస్తలేదా అన్న? ఒకసారి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు చూసుకుంటే మనం బాలాపూర్ లో కూడా కలిసాం కాబట్టి మీకు చెప్పాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే ఒక భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా ఏర్పడే క్రమంలో అనేక మంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు బీజేపీ 2 సీట్లు 1 సీట్లు ఉన్నది 300 సీట్ల నుంచి 400 సీట్ల వరకు పెరిగిందని. అదంతా కూడా కార్యకర్తల త్యాగానికి చిహ్నం. కాషాయం అంటే త్యాగానికి చిహ్నం. ఆ చిహ్నం ప్రతి కార్యకర్త త్యాగానికన్నా ఎంతో మంది కార్యకర్తలు బలిదానం అయితే, ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసుకుంటూ తిండికి లేకున్నా, ₹1 ఇంట్లో లేకున్నా మామూలు చార్జెస్ కన్నా కూడా బయట వ్యక్తుల నుంచి తీసుకొని మరి పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ రావాలనే దృఢ సంకల్పంతో దేశవ్యాప్తంగా అనేక మంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో, కేరళ రాష్ట్రాలలో వాళ్ళను బీజేపీ పార్టీ అని తెలిసి బీజేపీ పార్టీలో పనిచేస్తాడు, సంఘంలో పనిచేస్తాడు అనే వ్యక్తులు ఐడెంటిఫై అయితే అతన్ని చంపిన, కాళ్ళు తీసేసిన, చేయి తీసేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అన్న కేరళ నుంచి మాకు భౌతిక చెప్పడానికి వచ్చినప్పుడు అన్న లెఫ్ట్ ఐ నేను చూసిన, అంటే లెఫ్ట్ ఐ ఇట్లా అందరు చూస్తున్నాడు. చూసిన తర్వాత నేను కాలేజీ ఉద్యమంలో అప్పుడు ఏవీపీలో పనిచేసిన, అప్పుడు రాడికల్ ఫోర్సెస్ వచ్చి నా మీద అటాక్ చేసిన, ఇది నా కన్ను అని నా పెట్టుడు కన్ను ఇచ్చి చూపించినప్పుడు అరే భరతమాత కోసం ఇట్లాంటి వ్యక్తులు కష్టపడుతుంటే వాళ్ళ కష్టం ముందు నాది ఎంతరా అని అనిపించింది అన్న. అప్పుడు అలాంటి కార్యకర్తల త్యాగాల ఏమంటారన్న త్యాగాల పునాదుల మీద నిర్మించిన జెండా అన్న బీజేపీ. కానీ బీజేపీకి అంటే చాలా వరకు అయితే అంతర్జాతీయ పరంగా బీజేపీ కావచ్చు, ఇండియా గవర్నమెంట్ కావచ్చు, భారత్ ను ఒక స్థాయిలో నిలబెడుతుంది. సో ఒక సూపర్ పవర్ గా నిలవడానికి చాలా వరకు అయితే దోహదపడుతుంది. కానీ ఇంటర్నల్ గా మన దేశంలో అదానీ అంబానీ వాళ్ళకు కొంచెం ఫేవర్ గా ఉంటది. చాలా కొన్ని లక్షల ఎకరాలు రూపాయికి ₹2 ఎకరాన్ని చొప్పున ఇస్తుందని చెప్పి కావచ్చు, లేదంటే ఆపరేషన్ కగారు విషయంలో కావచ్చు, అనేక విమర్శలు ఉన్నాయి. సో ఇలాంటి వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? నిజంగా ఆ స్థాయిలో జరుగుతుందా అన్న? బీజేపీ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అంటే మన స్వదేశీ తత్వాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు స్వదేశీ తత్వం అంటే మనం ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా స్వదేశీని వాడుతున్నా, పాయింట్ వేసుకున్న స్వదేశీని వాడుతున్నా, ఇట్లా ప్రతి దాంట్లో స్వదేశీ తత్వాన్ని పెంచుకోవాలన్నట్టు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు అదాన్నో అంబాన్నో వీళ్ళ ఉత్పాదనలు వాడుకుంటూ వీళ్ళకి సపోర్ట్ చేస్తే మన దేశమే డెవలప్మెంట్ అవుతుంది కదా, మన ప్రోడక్ట్సే వేరే దేశాలకు ఎగుమతి అవుతాయి కదా. వాటి ద్వారా తప్పేముందన్న నా క్వశ్చన్. వాటి ద్వారా తప్పలేదని నా అభిప్రాయం. ఇంకోటి ఆపరేషన్ కగారు అనేది ఇప్పుడు కమ్యూనిజం అనేది ఒక భావన చూసినప్పుడు, కమ్యూనిజం ఒకప్పుడు నిజంగా అంటే వాళ్ళ ఉద్యమం కూడా చెప్పుకుంటే అంటే పీడిత జనాల కోసం వాళ్ళు పోరాడి భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. అణగారిన వర్గాలకు ఎవరైతే నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళకు చాలా వరకు అయితే హెల్ప్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఆ స్థాయిలో ఉద్యమం అనేది అవసరం లేదని వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా పెన్నులు పట్టుకున్న యుగంలో కూడా గన్నులు పట్టుకొని తిరగొద్దు అనేది నా అభిప్రాయం. కానీ వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా గానీ కావాలని ఆపరేషన్ కగార్ పేరుతో కాల్పులు జరుపుతారు అనేది ఒక విమర్శ. అంటే చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు అయితే చర్చలకు వచ్చే సమయంలో చర్చలకు రాలేకుండా ఇంకా అంటే మన ముఖ్యంగా మిలిటరీ పైన ఇట్లాంటి దాడులు చూస్తున్నాం కదా, ఆ దాడులకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతోనే ఆపరేషన్ కగార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే చర్చలకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసే వాళ్ళకైతే భారత ప్రభుత్వం కానీ ఇట్లాంటి ఎన్కౌంటర్స్ కానీ ఇట్లాంటివి చేస్తలేదని నా అభిప్రాయం. అంటే ప్రధానంగా డైరెక్ట్ మనం మాట్లాడుకుంది అంటే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, మానవ హక్కుల వాళ్ళు. సో అడవుల్లో ఉన్నటువంటి ఈ మావోయిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు, పూర్తిగా వాళ్ళను
లేకుండా చేసి ఆ అడవుల్లో పెట్టుబడిదారులకు ఆ అడవుల్లో అప్పచెప్తున్నారు అనేది ఒక విమర్శ. నాకు తెలిసి అయితే ఇప్పుడు అడవులను ఇంకా మనము ఇంకా రాడికల్ ఫోర్సెస్ ను పెంచుకుంటూ పోతే ఇప్పుడు రాడికల్ ఫోర్సెస్ ను నడిపే వ్యక్తులు అందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళందరేమో ఫారెన్లు ఉంటారు. ఇక్కడనేమో వీడు చదువుకొని డిగ్రీలు, ఇప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి చాలా మంది రాడికల్ ఫోర్సెస్ ను కేరళను చాలా గ్రంథాలను చూసిన. వాడు పిహెచ్డి డిగ్రీలు ఎంపీలు చేసి వానికేమో రాడికల్ ఫోర్సెస్ గురించి సామ్యవాద సిద్ధాంతాలు వీటన్ని చెప్పేసేసి వాడిని అడవులకు పంపుతావు. నీ కొడుకేమో ఫారెన్ లోకి వెళ్తాడు, వాడేమో అడవిలోకి వెళ్ళేసి బిక్కు బిక్కు అనుకుంటూ వాళ్ళ అమ్మకు వాడు ఎప్పుడు చనిపోతాడో ఎప్పుడు శివమై వస్తాడు అని వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక భావన, వాడి భక్తుదేరు గురించి. ఎందుకంటే బిడ్డని కన్నా ప్రతి తల్లికి బాధ ఉంటది కాబట్టి అట్లాంటి వ్యక్తులను అడవులకు పంపించి వీళ్ళు మాత్రం ఆ భావజాలను పెంపొందిస్తుంటే ఇంకా భావజాలము ఉండాలి, కాకపోతే మరి అంత స్థాయిలో అడవులకు గన్నులు ఇచ్చి పంపేంత స్థాయికి వెళ్ళొద్దు అన్నట్టు నా అభిప్రాయం. అంటే మాటలతో పాటలతో ప్రసంగాలతో ఈ నార్మల్ పీపుల్ ను అడవుల్లోకి పంపడం కావచ్చు, లేకపోతే ఉద్యమాలు చేపిస్తూ అసలు క్యాండిడేట్లు వాళ్ళు ఎంటర్ అవుతలేరని చెప్తారు. ఎంటర్ అవుతలేరు ఇప్పుడు ఉద్యమాల్లో కావచ్చు, లేకపోతే అట్లా సామాన్యులు ఎందుకు చావాలి, సామాన్యులు ఎందుకు గన్నులు పట్టుకొని చావాలి, సామాన్యులు ఎందుకు ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు ఉండి మనకు హక్కుల గురించి, ప్రజాస్వామ్యం రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, వాటి గురించి పోరాడండి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకే ప్రభుత్వం అయినా ప్రశ్నించండి. సో ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ అంటే హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా బీజేపీ అనేది ఒక ధర్మం గురించి, ఒక మతం గురించి మాత్రమే పనిచేసే పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ అని చాలా మంది అంటారు. సో దీని గురించి ఏం చెప్తారు అన్న? అట్లా మతతత్వ పార్టీ అనుకుంటే ఈరోజు ఓన్లీ హిందువులే ఉండేటోళ్ళు భారతదేశంలో. ఎందుకంటే మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అనే ఒక వర్డ్ యాడ్ చేసిన తర్వాత ఈ దేశాన్ని గౌరవించే ముస్లిం ఉండు, క్రిస్టియన్ ఉండు, తర్వాత సిక్ ఉండు, బౌద్ధుండు, వీళ్ళందరినీ అందరినీ కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే భావనతోనే ముందుకెళ్తుంది అన్న బీజేపీ. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇచ్చపరుస్తలేదు. కాకపోతే హిందుత్వం అనే దానికి ఎందుకు ప్రియారిటీ ఇస్తుందంటే, ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ మిగతా చిన్న వర్గాలు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా మందిరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ హిందువులకు మిగిలినది ఒకటి భారతదేశమే అన్న. ఈ భారతదేశం అనేది ఒక మట్టి కాదన్న, ఇది ఒక ఎంతో మంది త్యాగదనులు, ఎంతో మంది ఈ భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తే దేవుడు తన కోసం తాను నిర్మించుకున్న భూమి అన్న. అందుకనే హిమాలయం సమారాప్తిం యావతిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశిక్షణం అంటారన్న. అట్లాంటి దేవభూమి కోసం మరి మనల్ని మనం రక్షించుకోవడానికి అది బీజేపీ ఎందుకు పోరాడుతుందంటే, బీజేపీ అట్లాంటి భావజాలంతో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇతర ధర్మాన్ని గౌరవించాలి, మన ధర్మం జోలికి వస్తే ఊకోవద్దనే సిద్ధాంతంతో ఉంది. కాబట్టి ఆ విధమైన భావజాలము దీన్ని ఏంటంటే ఒక మతపరంగా తీసుకెళ్తున్నారు. కాకపోతే హిందువులకు ఉన్న దేశం ఒకే ఒక దేశం భారతదేశం. దాన్ని మీరైనా నేనైనా కాపాడుకున్నంత వరకే హిందుత్వం ఉన్నంత వరకే బీజేపీ ఉంటది, హిందువులు ఉంటారు. సో ఇంతకుముందు మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ లో తృతీయ వర్ష అని చెప్పిరా. సో ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న. అదంటే వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం, దేశ పరమ వైభవ స్థితిని కోరుకున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. సో ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించి కార్యాలయాలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఎక్కడ చూసినా అఖండ భారత్ సంబంధించినటువంటి మ్యాప్లు ఉంటాయి. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే ఈ బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సో నిజంగా ఆ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా అఖండ భారత్ నిర్మించే దిశగా? అఖండ భారత్ అనేది మనం చూసినట్లయితే మనము అంటే హిందుత్వము, అఖండ భారతము ఇవి రెండింటిని వేరుగా చూడొద్దన్న. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడంతా కూడా ఇది వేదాలకు పుట్టినిల్లు. అంటే వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిర సోదర వైరి శిరముల వంతులాడిన వీర విక్రమ సీమరా ఇది అని చెప్తారు. అంటే వేదాలకు పుట్టినిల్లు. ఇప్పుడు మనం చూస్తున్న నేపాల్ కానీ, తర్వాత ఈ పాకిస్తాన్ కానీ, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న చైనా ఆక్రమించిన టిబెట్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగం. అయితే ఈ విజన్ అనేది అంటే దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం ద్వారా అఖండ భారత్ని సాధించాలనేది ఇది నా తరంలో కాకపోవచ్చు, మీ తరంలో కాకపోవచ్చు, అంటే తరాలు ఉన్నా గానీ పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష
ప్రతి ఒక్క స్వయం సేవకు దానికోసమే పనిచేస్తారన్న. అది సాధ్యమా సాధ్యం కాదంటే ఇప్పుడు రామ మందిరము సాధ్యం కాదన్నారు, ఎంతో మంది అన్నారు. అయింది 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. అట్లా అంటే ఏదో ఒక రోజులోనే ఈ పరమ వైభవ స్థితి వస్తుందని ఏ స్వయం సేవకు కూడా పనిచేస్తలేడు. సమాజ మార్పు కోసం పనిచేస్తున్నాడు. సమాజ మార్పు ద్వారా వ్యక్తి ద్వారా సమాజం, సమాజం ద్వారా సంఘము, సమాజం ద్వారా దేశము, దేశం ద్వారా పరమ వైభవ స్థితికి అనే సిద్ధాంతంతో నడుస్తున్న వ్యవస్థ. ఇప్పుడు స్వయం సేవకుల టాపిక్ వచ్చింది కాబట్టి ఎంఐఎం చెందినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ చెందినటువంటి నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ అనేది ఒక మిలిటెంట్ సంస్థ. దీని ద్వారా ఏదైతే శాఖలు నిర్వహించబడతాయో, లేదంటే వీళ్ళు కవాతులు చేస్తారో, ఒక వర్గాన్ని బెదిరించడానికే ఇలాంటి కవాతులు చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఒక గ్రూప్ ను తయారు చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు అన్న? ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ఇంచపరిచే విధంగా, ఒక వర్గానికి ఫేవర్ గానే చేయదు. ఒక వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుంది. అంటే మన భాషలో మన సామాజిక పరిభాషలో చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఒక వ్యక్తి సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే, ఒక వ్యక్తి నిర్మాణం ఏ విధంగా కావాలి అనేది నేర్పిస్తుంది. అంటే పొద్దున లేచినప్పటి నుంచి కరాగ్రే వసతి లక్ష్మి కాడికి మొదలుకుంటే నైట్ పనుకుండే రామస్కందం వరకు కూడా, అంటే వ్యక్తి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సమాజంలో తన బాధ్యత ఏంటిది, ఇంకొకటి వే ఆఫ్ లైఫ్ ఎట్లా ఉండాలి అనేది నేర్పిస్తారు అన్న. ఇంకొకటి మన ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి కూడా వివిధ రకాలైన, ఇప్పుడు శారీరక వ్యవస్థ అనేది లేదు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలంటే రూమ్ లో కూర్చుంటే కాదు కదా, అది శాఖకు వస్తేనే అవుతారు. కాబట్టి సూర్య నమస్కారాలు, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, బౌద్ధిక్, తర్వాత ఇట్లా చర్చా ఘటనలని, ఇట్లా డిఫరెంట్ గా, అంటే ఒక వ్యక్తి ఒక నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ శాఖల ద్వారా దేశభక్తిని పెంపొందించి ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాయి అన్న శాఖలు కానీ, ఈ క్యాంప్స్ కానీ, ఏవైనా కానీ. అవి మతపరంగా చూసే వ్యక్తులకు పచ్చకామర్లు ఉన్నవానికి రోకమిత పచ్చగా కనిపిస్తుంది. కాబట్టి ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావో సంఘాన్ని, నీకు అదే దృష్టితోని సంఘం కనిపిస్తుంది నీకు. సో ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ లో మహిళల గురించి ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వింగ్స్ ఉన్నాయి అంటారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళ పర్సంటేజ్ ఉంటది దాంట్లో అన్న? పర్సంటేజ్ అనేది అట్లా డిఫరెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు దుర్గా వాహిని అని, తర్వాత రాష్ట్రీయ సేవా సమితి అని, తర్వాత ముస్లిం మంచ్ అని, ఇట్లా వివిధ క్షేత్రాలు. అంటే ఇప్పుడు సంఘం అనేది ఒక పెద్ద వటవృక్షం అయితే, వటవృక్షానికి వివిధ కొమ్మలు, ఆకులు, ఇట్లాంటివి వివిధ ఏమంటారన్న, వివిధ క్షేత్రాలు అన్నట్టు అట్లా. సో ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే, సో మీరు రాజకీయంగా ఎదగడానికి కొన్ని అవస్థలు పడ్డారని చెప్పారు కదా. సో దాని గురించి ఒకసారి, అంటే ఎలాంటి మీకు ఇబ్బందులు కలిగినాయి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసారు? అది అన్న, నేను ఇబ్బంది పడ్డా చాలా, అంటే నేను ఒక సామాన్యునిగా ఒక పార్టీ కోసం నేను రాత్రి పగలు మా కుటుంబం మొత్తం ఏంటంటే ఒక దేశం కోసం, ధర్మం కోసం అనే సిద్ధాంతంతో, ఇంట్లో అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ నేను, మా నాన్న కానీ ఎంతో కష్టపడి ఆ పార్టీ కోసం, కుటుంబం మొత్తం కలిసి. ముందు నుంచి మీ ఫ్యామిలీలో రాజకీయంలో ఏం లేదన్న. మా నాన్న బీజేపీలో తిరిగేవాళ్ళు. అట్లా కుటుంబం మొత్తం పార్టీ కోసం పనిచేసినాం. పార్టీ గుర్తించకపోయినా మమ్మల్ని మా కుటుంబమే ఒంటరిగా పోరాటం చేసినాం అన్న. ఏ రాజకీయ నాయకుడు రాలేదు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి మాకు ప్రచారం చేయలేదు. నేనే సమాజం కోసం ఒక యువతలో మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఒక మేనిఫెస్టో పెట్టుకొని, నేనే సమాజంలో మార్పు రావాలి, నా గ్రామంలో మార్పు రావాలి, తద్వారా అంటే నాకున్న సర్కిల్తో సమాజంలో నాకు, ఎందుకంటే నేను ఒక మాట అనుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇంచుమించు 27-28 ఇయర్స్. అంటే నేను ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, రామాయణంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నాకు ఎప్పుడు నా మదిలో ఉంటుంది. అంటే అపి స్వర్ణమయిలంక నమే లక్ష్మణుడు రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన మాతృభూమి స్వర్గం కన్నా మిన్న అంటారు. అట్లాంటి గ్రామానికి ఏదో సేవ చేయాలనే కాన్సెప్ట్ తోనే నేను ముందుకు వచ్చిన. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు నన్ను వెలివేశారు. కాకపోతే ఎప్పటికో అప్పుడు నిజం అనేది ఇప్పుడు ఎందుకు అలా, అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఏదైనా సీట్ ఇచ్చేటప్పుడు తన డబ్బులు పెట్టుకుంటాడా లేదా, లేదంటే తన ఎందుకైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకో, సో దాంట్లో కనీసం ఒక 600 ఓట్లు తనకి పడతాయా లేదా, లేకపోతే అమౌంట్ కావచ్చు, ఇంకా వేరే వేరే కారణాలు చూస్తారు కదా. అట్లా మీకు దేంట్లో
పక్కకు పెట్టారు. అంటే దేంట్లో అంటే ఇప్పుడు నాది చదువు పరంగా నేను వెల్ ఎడ్యుకేటెడ్, టాలెంట్ పరంగా అన్ని ఉన్నాయి. కాకపోతే నన్ను జస్ట్ వాళ్ళ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు అనుకోకుండా వాళ్ళు నేనేమో ఏమంటారన్నా మార్పు కోసం చూసిన, వాళ్ళేమో నా కులం చూసారు, నా కులం ఓట్లు ఎన్నో చూసారు. కులం ఎన్ని, ఏ కులము, ఏ కులము ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని ఓట్లు ఉన్నాయి, వానికి ఇస్తే గెలుస్తాడా, ఇట్లాంటి భావజాలం చూసారు. ఎట్లయినా ఒకవేళ వీడు గెలిస్తే మనకేమన్నా ఎదుగుదలకు ఆటంకం ఏర్పడతా అనేటి ఇట్లాంటి భావజాలం అనేది నేను ఎంత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి కోసం నేను ఎంత ఒక మేనిఫెస్టో కానీ ఒక వీడియో రూపంలో కానీ ఇట్లా యువతను కదిలించిన ఏది చేసినా కానీ లాస్ట్కు మద్యం మందు డబ్బులు ఇవన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేసినాయి. దీంతో పాటు వీడు ఎదగొద్దు అనే ఒక భావజాలం కూడా బాగా పనిచేసింది. ఆ భావజాలంతోనే ఈరోజు నేను కొంచెం ఏమంటారు ఓటమి పాలు కావడం జరిగింది. అంటే ఇక్కడ రాజకీయంలో ఎట్లా అంటే సరే ప్రత్యర్థులు కావచ్చు, లేకపోతే మన తోటి నాయకులు కావచ్చు, మనల్ని తొక్కడానికి ట్రై చేస్తారు. కాకపోతే మీరు అన్నట్టు నిజంగా మీరున్నటువంటి ప్రాంతంలో కులాలను చూసి, లేదంటే అతను ఉన్నటువంటి ఎకనామికల్ స్టేటస్ చూసే ఓట్లు వేస్తారా, లేకపోతే అభిమానంతో వేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అభిమానంతో వేసే సిచ్యువేషన్ ఏ గ్రామంలో లేదన్నా. నాకు అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు పార్టీ బీఫామ్ ఇవ్వకుండా సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలుస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గానే వేసాను. కాకపోతే ఇండిపెండెంట్ గా వేసినా గానీ ప్రజల్లో ఏ విధమైన మార్పు ఉందంటే, మరి నేను ఒక్కనేసే గెలుస్తానా అంటే, నా పక్కన వాళ్ళు కూడా లాస్ట్ కి ఎట్లా అయ్యారంటే, నేను ఒక్కనేసే గెలుస్తాడా అంటే నేను ఇవన్నీ అంటే నేను ఎంత ఎడ్యుకేటెడ్, నేను ఏం చేస్తా, నేను మేనిఫెస్టో కొట్టించిన, వీడిని ప్రశ్నించవచ్చు మనము పని చేయకపోతే అనే భావన చూడకుండా, వీడి కులం ఏంటిది, పలానా క్యాస్ట్ పిల్లగానికి వేయదు ఓట్లు, మన కులమోనికి వేయించుకోవాలి, మనం వేసుకోవాలి, వాడు గెలిస్తే మనకి ఎక్కడ అదవుతాడు, ఇట్లాంటి భావజాలము. తర్వాత నాకు ఎక్కడ బాధ అనిపించలేదు, కానీ నేను ఒక ఆదర్శంతో ఒక మంచి చేయాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తే ఆ మహనీయుల ఫొటోస్ చింపడము అట్లాంటి చర్యలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏమంటే ఏం చెప్తారు, అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే ఒక గ్రామాన్ని కేస్ స్టడీగా తీసుకున్నప్పుడు నేను ఒక కేస్ స్టడీగానే తీసుకున్నా. ఎంబీఏలో మీకు ఆల్రెడీ తెలుసుండే కేస్ స్టడీస్ మీద మనం వర్కౌట్ చేస్తాం. అట్లా ఒక కేస్ స్టడీగా ఒక గ్రామాన్ని తీసుకున్నప్పుడు గ్రామంలోని మౌలిక సదుపాయాలు అంటే మనకు అన్ని ఉంటాయి గ్రామాల్లో, రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నైతిక అభివృద్ధి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడన్న, అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు, సామాజికంగా ఆర్థికంగా ఒక పౌరుడు అభివృద్ధి చెందినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగతంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళకు ఒక మంచి లైబ్రరీ ఉండాలి అని నాకు సంకల్పం ఉండేను. మంచి లైబ్రరీ ఉండాలి. తర్వాత మా గ్రామంలో చూసినట్లయితే గ్రామ పంచాయతీ తర్వాత మనకు ఇక్కడ స్కూల్ రెండు ఒక దగ్గర ఉన్నాయి. వాటిని డివైడ్ చేసి గ్రామ పంచాయతీ సపరేట్ గా ఉండాలి, స్కూల్ సపరేట్ గా ఉండాలి. డిస్టర్బెన్స్ చిన్నపిల్లలు పంచాయతీలు కొట్లాటలు ఇవి చూడొద్దు. తర్వాత వీటితో పాటు ఇప్పుడు చాలా మంది ఎకనామికల్ గా బ్యాక్ ఉండే విద్యార్థులు వాళ్ళు చదవాలని ఉంటది, కాకపోతే చదవలేరు, వాళ్ళు గ్రూప్స్ కు దానికి ప్రిపేర్ అవుతారు. అట్లాంటి విద్యార్థులకు కూడా నేను ఏమంటారు హెల్ప్ చేద్దాం అనుకున్నా, అంటే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కానీ ఇట్లాంటివి. తర్వాత ఇంకొకటి, ఈ చాలా మంది 10th క్లాస్ అయిపోగానే పిడుదారులు పడుతున్నారు, డ్రగ్స్ అని మందు అని ఇట్లాంటి. వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్ ఇట్లా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి నేను ఒక ముందడుగు వేశాను. అదేనా. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకున్నారు? సో దాని గురించి అన్న. రాజకీయంగా అంటే నేను ఇప్పుడైతే స్టెప్ తీసుకోలేదు, కాకపోతే భవిష్యత్తులో కంపల్సరీ నేను స్టెప్ తీసుకోబోతున్నా. ఎందుకంటే నా సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఒక విద్యార్థిగా, నేను ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి నేను ఒక గ్రామస్థాయి నుంచి ఎదుగుదాం అనుకుంటే నా ఎదుగుదలను నువ్వు ఆపేస్తుంటే నా సామాజిక వర్గం ఇంకా వెనుకబడుతుందన్న. ఇప్పుడు నేను చెప్తున్నా కన్నా, నన్ను ఎవరు ఏమనుకున్నా సరే కానీ ఈ వీడియో చూసిన తర్వాత వీడు నిజంగా మాకు ఎగనెస్ట్ గా మాట్లాడుతుండో అది మాట్లాడుతుంది, నేను ఎవరికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నానన్నా. స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు గణతంత్రం వచ్చినా గానీ ఇంతవరకు మా గ్రామంలో మొట్టమొదటిసారిగా నామినేషన్ వేసిన వ్యక్తి మా సామాజిక వర్గంలో నేను ఒక్కనే అన్న. ఒక్కడు భయపడకుండా వెట్టి చాకరీ చేసే జాతి నుంచి వచ్చి ఒక నామినేషన్ పత్రం ఇచ్చి, వీడు పలానా కులమోడు కూడా నామినేషన్ వేయొచ్చురా, వేసిండు అనే ఒక ఏమంటారు
ఒక సిచ్యువేషన్ ని ఆ గ్రామంలో తీసుకురావడం జరిగింది. నేను కూడా రాకపోతే రేపటి నాడు అక్కడ ఆ గ్రామ స్థాయిలో కానీ అక్కడ ఉన్న వ్యవస్థలో ఇక ఆ జాతి అనేది ఇక అదే వెట్టి చాకరీ అదే అనే భావనతో ఎవరో ఒకరు ముందడుగు వేసి కొంచెం ముందుకెళ్తే సో వాళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి ఇంకోళ్ళు ముందుకు వస్తారన్న. ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీరు రాజకీయంగా ఎదిగితే సో మీరు ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు? ఒకవేళ నాకు అవకాశం ఫ్యూచర్ లో వచ్చి నేను ఒక రాజకీయంగా ఉంటే నేను అనుకుంటున్న ఒకదే అన్న, విద్యా వైద్యం అని కార్పొరేట్ విద్యా వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలి. సామాజిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి. ఇంకోటి కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలి. సామాజిక సమరసత, అందరికీ సమానమైన హక్కు, కులాన్ని చూడకుండా కుల వివక్షత లేకుండా సోదర భావంతో అందరూ సమానంగా చూసినటువంటి రోజు రావాలి. చదువుకున్న యువతకు ప్రాధాన్యత రావాలి. యువతను ముందుకు తీసుకురావాలి. ఇట్లాంటివి విద్యా వైద్యమే ఉచితంగా ఇవ్వాలి. మిగతావన్నీ వాళ్ళ స్వతంత్రంగా సంపాదించుకునే ఆర్థిక స్తోమతను మనం కలిగించాలి. అది నా లక్ష్యం అన్న. రాజకీయంలోకి వస్తే మాత్రం అది నా జీవిత లక్ష్యం. అది నేను మా నాన్నగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నేర్చుకున్న ఒక సిద్ధాంతం అన్న. అది మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పదవులు లేకున్నా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసినని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. సో మీరు ఏమేం చేశారు అంటే ఒక 2-3 చెప్పండి అన్న. నేను డిఫరెంట్ NGOs లో పనిచేస్తున్నానన్న. ఇంతకుముందు నేను నిజాం కాలేజ్ లో NSS బెస్ట్ వాలంటీర్ అవార్డు వచ్చిందన్న. దాని తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ లో వర్క్ చేశాను. తర్వాత మనకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ లో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం కూడా రన్ అవుతుంది. తర్వాత యూత్ ఫర్ సేవ నుంచి పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి. తర్వాత సేవా ఇంటర్నేషనల్ నుంచి ఇప్పుడు ఎవరైతే అభాగ్యులు అంటే భర్త లేని వితంతువులు ఉండి ఫీజులు కట్టుకోలేక వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించి ఉంటే వాళ్ళకి విద్యాపరంగా ప్రతి ఇయర్ 20,000 వరకు అప్ టు 20,000 వరకు వాళ్ళకి ఫీజులు ఇప్పించడము మన మండల కేంద్రంలో, కందుకూరు మండల కేంద్రంలో. అట్లా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, సమాజానికి మేలు చేసేటువంటి ప్రతి సేవా కార్యక్రమంలో నేను ముందుంటానన్న. ఎందుకంటే వేదవ్యాసుడు ఒక మాట చెప్తాడు, అష్టాదశ పురాణేషు వ్యాసశ్చ వచనం ధ్రువత్ పరపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే ఇతరులకు మంచి చేసే కార్యక్రమం ఏదైనా అది శ్రేయస్కరమైనదని 18 పురాణాలను రచించిన వేదవ్యాసుడు చెప్తాడు. కాబట్టి మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకొని ప్రతి సేవ మనము ఒక వ్యక్తికి, నిజమైన వ్యక్తికి సేవ చేసినప్పుడు అతను చూపించే కృతజ్ఞత మనము 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా గానీ మనకు దొరకదన్న. అట్లాంటి నిస్వార్థ సేవ అందరు చేయాలన్న. ఆ భాగస్వామ్యం అందరికీ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. ఖచ్చితంగా అన్న, మీ రాజకీయ ఎదుగుదలకు ఎవరైతే అడ్డుపడ్డారో సో వాళ్లకు గట్టిగా బదిలిచ్చే విధంగా మీరు రాజకీయంగా చాలా ఎదుగుతూ మీరు బీజేపీ కొంచెం అంటే ఆ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులే ఉన్నారు కాబట్టి అదే పార్టీలో మంచి రాజకీయ ప్లేస్కు మీరు వెళ్ళాలని చెప్పి మా తెలుగు తర్వాత ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా కోరుకున్నారు. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో మనతో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు తన అభిప్రాయాల్ని, తన ఆలోచనల్ని మనసు తెలిసే ప్రయత్నం చేశారు. సో మరొక వీడియోతో, మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి తెలుగు.